మన మిల్కీవే గెలాక్సీ పక్కనే ఒక పెద్ద బ్లాక్ హోల్ ఉంది. అది నెమ్మదిగా మన వైపుగా వస్తోంది. అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఒంటరిగా రావడం లేదు. తనతో పాటు మొత్తం ఆండ్రోమెడా గెలాక్సీని కూడా తీసుకొస్తోంది. ఇదేదో సైన్స్ ఫిక్షన్ మూవీ స్టోరీ కాదు, సైంటిస్టులు కన్ఫర్మ్ చేసిన ఒక నిజం. ఇంతకీ ఈ బ్లాక్ హోల్ ఎంత ప్రమాదకరమైంది? అది ఎప్పటికీ మన దగ్గర చేరుకుంటుంది? ఈ రెండు గెలాక్సీలు ఢీకొన్నప్పుడు మన భూమి స్థితి ఏంటి? ఈ మిస్టరీ గురించి ఇప్పుడు మనం మొదటి నుంచి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఈ విశ్వంలో అంతా ఒకదానికొకటి దూరంగా వెళుతోందని మనం విన్నాం. స్పేస్ ఎక్స్పాండ్ అవ్వడం వల్ల గెలాక్సీలు కూడా ఒకదానికొకటి దూరంగా జరుగుతున్నాయి. కానీ ఆండ్రోమెడా గెలాక్సీ మాత్రం ఈ రూల్ బ్రేక్ చేస్తోంది. అది మన మిల్కీవే వైపు చాలా వేగంగా దూసుకొస్తోంది. దాని స్పీడ్ గంటకు సుమారుగా 11,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత స్పీడ్తో వస్తూ ఉంటే రేపో మాపో మనల్ని గుద్దేస్తుందేమో అని మీకు అనిపించవచ్చు. కానీ మనకు ఆ గెలాక్సీకి మధ్య దూరం చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే ఈ స్పీడ్తో వచ్చిన ఆండ్రోమెడా మన దగ్గరకు చేరుకోవడానికి సుమారుగా 4 బిలియన్ ఇయర్స్ పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రెండు గెలాక్సీలు కలిసినప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మిగతా గెలాక్సీలన్నీ దూరంగా వెళ్తుంటే ఆండ్రోమెడా మాత్రం మన వైపు ఎందుకు వస్తుందో ముందుగా అర్థం చేసుకుందాం. దీని వెనుక ఉన్న ప్రధాన కారణం గ్రావిటీ. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఎంత పెద్దదిగా ఉంటే దాని గ్రావిటేషన్ పుల్ అంత ఎక్కువగా ఉంటుంది. మన మిల్కీవే గెలాక్సీ అలా ఆండ్రోమెడా గెలాక్సీ రెండూ చాలా పెద్దవి. పైగా అవి రెండు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి. అందుకే వాటి మధ్య ఉన్న ఆకర్షణ శక్తి ఈ ఎక్స్పాండ్ అవుతున్న స్పేస్ ఎఫెక్ట్ కంటే చాలా పవర్ఫుల్గా ఉంటున్నాయి. ఈ కారణం వల్లనే ఆ రెండు గెలాక్సీలు ఒకదాని వైపు ఒకటి లాగబడుతున్నాయి. రెండు అయస్కాంతాలు ఎలా ఆకర్షించుకుంటాయో ఇది కూడా అచ్చం అలాగే అన్నమాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆండ్రోమెడా గెలాక్సీ మన మిల్కీవే కంటే సైజులో చాలా పెద్దది. నక్షత్రాల సంఖ్య గురించి మాట్లాడుకుంటే మన మిల్కీవేలో సుమారుగా 200 నుంచి 400 బిలియన్ల స్టార్స్ ఉన్నాయి. అదే ఆండ్రోమెడాలో సుమారుగా 1 ట్రిలియన్ స్టార్స్ ఉన్నాయి. అంటే ఆండ్రోమెడా మనకంటే 2-3 రెట్లు పెద్దది. సాధారణంగా ప్రతి పెద్ద గెలాక్సీ సెంటర్లో ఒక సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్ ఉంటుంది. మన మిల్కీవే సెంటర్లో సాజిటేరియస్ ఎ స్టార్ అనే ఒక బ్లాక్ హోల్ ఉంది. అది మన సూర్యుడి కంటే సుమారుగా 40 లక్షల రెట్లు ఎక్కువ బరువు ఉంటుంది. కానీ ఆండ్రోమెడా సెంటర్లో ఉన్న బ్లాక్ హోల్ దీనికంటే చాలా పెద్దది. దాని మాస్ మన సూర్యుడి కంటే సుమారు 10 నుంచి 20 కోట్ల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ బ్లాక్ హోల్ ఎంత భారీగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇదంతా వింటుంటే చాలా భయంకరంగా అనిపిస్తుంది కదా. అంత పెద్ద బ్లాక్ హోల్ మన వైపు వస్తుంటే అది మనల్ని మింగేస్తుందేమో అనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ దాగుంది. రెండు గెలాక్సీలు ఒకదానితో ఒకటి కలవడాన్ని గెలాక్టిక్ కొలీజన్ అంటారు. కానీ ఈ కొలీజన్ మీరు ఊహించినట్లుగా భయంకరంగా ఉండదు. ఇందులో గెలాక్సీలు ఒకదానికొకటి గుద్దుకుని పెద్ద పేలుడులాగా ఏం జరగదు. ఇదొక చాలా స్లో ప్రాసెస్. ఈ ప్రాసెస్లో రెండు గెలాక్సీలు నెమ్మదిగా ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కువ శాతం స్టార్స్ ఒకదానికొకటి కనీసం టచ్ కూడా అవ్వవు. అలా ఎలా జరుగుతుందనుకుంటున్నారా? దీనికి ప్రధాన కారణం స్పేస్. గెలాక్సీల్లో నక్షత్రాల మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రెండు గెలాక్సీలు కలిసినప్పుడు చాలా స్టార్స్ ఎలాంటి ప్రమాదం లేకుండా పక్క నుంచి వెళ్ళిపోతాయి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే మన సూర్యుడిని ఒక ఫుట్బాల్ సైజులో ఊహించుకోండి. అప్పుడు మనకు అత్యంత దగ్గరగా ఉన్న ప్రాక్సిమా సెంటారీ స్టార్ దాదాపుగా 6,000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంత దూరం ఉన్నప్పుడు అవి ఢీకొనే అవకాశం చాలా తక్కువ. అలా అని అసలు ఏం జరగదు అని కాదు. రెండు గెలాక్సీలు కలిసినప్పుడు వాటి మధ్య గ్రావిటేషనల్ ఇంటరాక్షన్ జరుగుతుంది. దీనివల్ల చాలా కొత్త నక్షత్రాలు పుట్టే అవకాశం ఉంటుంది. రెండు గెలాక్సీలు ఒకదానికొకటి దగ్గరగా వచ్చినప్పుడు వాటి మధ్య ఉన్న గ్యాస్ క్లౌడ్స్ గ్రావిటీ వల్ల కంప్రెస్ అవుతాయి. ఈ గ్యాస్ క్లౌడ్స్ కంప్రెస్ అయినప్పుడు వాటిలో నుంచి కొత్త కొత్త స్టార్స్ పుడతాయి. దీన్ని సైంటిస్టులు స్టార్ బర్డ్స్ అని పిలుస్తారు. అంటే గెలాక్టిక్ మెర్జర్ సమయంలో కొత్త నక్షత్రాలు పుట్టే రేటు చాలా పెరుగుతుంది. ఒక రకంగా చూస్తే ఇదొక క్రియేటివ్ ప్రాసెస్ అని కూడా చెప్పొచ్చు. ఇక ఈ గెలాక్సీల సెంటర్లో ఉన్న ఆ రెండు సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ గురించి మాట్లాడుకుందాం. రెండు గెలాక్సీలు కలిసినప్పుడు వాటి సెంటర్లో ఉన్న బ్లాక్ హోల్స్ కూడా ఒకదానికొకటి దగ్గరగా వస్తాయి. మొదట్లో అవి ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతూ ఉంటాయి. ఇద్దరు డాన్సర్లు కలిసి డాన్స్ చేస్తున్నట్లుగా ఈ ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ను సైంటిస్టులు బ్లాక్ హోల్ బైనరీ అని పిలుస్తారు. ఈ రెండు బ్లాక్ హోల్స్ చాలా దగ్గరగా వచ్చిన తర్వాత అవి పూర్తిగా కలిసిపోయి ఒకే పెద్ద బ్లాక్ హోల్గా మారిపోతాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు గెలాక్సీలు కలిసినప్పుడు మన సోలార్ సిస్టమ్ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మన సోలార్ సిస్టమ్ మిల్కీవే గెలాక్సీకి చెందిన ఒక ఆర్మ్లో ఉంటుంది. ఇది గెలాక్సీ సెంటర్ నుంచి సుమారుగా 26,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. గెలాక్టిక్ మెర్జర్ జరిగినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ గెలాక్సీ సెంటర్లోనే ఉంటుంది. ఎందుకంటే అక్కడే బ్లాక్ హోల్స్ ఉంటాయి. మన సోలార్ సిస్టమ్ చాలా బయట వైపు ఉంది కాబట్టి మనపై డైరెక్ట్ ఎఫెక్ట్ తక్కువగానే ఉంటుంది. అయినా సరే మన సోలార్ సిస్టమ్ తన స్థానం నుంచి ఖచ్చితంగా షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. గ్రావిటేషనల్ ఇంట్రాక్షన్స్ వల్ల
మనం గెలాక్సీలో ఇంకో చోటుకి వెళ్ళిపోవచ్చు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన సోలార్ సిస్టమ్ వేరే గెలాక్సీలోకి వెళ్లే ఛాన్స్ కూడా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. 2 గెలాక్సీలు కలిసినప్పుడు గ్రావిటేషనల్ స్లింగ్ షాట్ ఎఫెక్ట్ వల్ల కొన్ని స్టార్ సిస్టమ్స్ ఒక గెలాక్సీ నుంచి ఇంకో గెలాక్సీకి ట్రాన్స్ఫర్ అవుతాయి. అలా మన సోలార్ సిస్టమ్ కూడా ఆండ్రోమెడా గెలాక్సీలో ఒక భాగం అయిపోవచ్చు. వినడానికి ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అందుకే ప్రస్తుతం మనం రాత్రిపూట ఆకాశంలో చూస్తున్నవి మిల్కీవే గెలాక్సీల్లోని నక్షత్రాలు మాత్రమే. కానీ ఆండ్రోమెడా దగ్గరకొస్తున్న కొద్దీ అది ఆకాశంలో ఒక పెద్ద స్పైరల్ షేప్లో కనిపిస్తుంది. అది దగ్గరకొచ్చే కొద్దీ మరింత పెద్దదిగా కూడా మారుతుంది. ఆ 2 గెలాక్సీలు కలవడం మొదలయ్యాక ఆకాశంలో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమవుతుంది. 2 స్పైరల్ గెలాక్సీలు ఒకదానితో ఒకటి కలిసిపోతూ ఉంటాయి. కొత్త నక్షత్రాలు పుట్టడం మొదలయ్యాక ఆకాశం మొత్తం ప్రకాశవంతంగా మెరిసిపోతుంది. బహుశా ఆ దృశ్యాన్ని అంతకు ముందు ఎవరూ చూసుండరు. ఈ 2 గెలాక్సీలు పూర్తిగా కలిసిపోయాక ఒక కొత్త గెలాక్సీ పుడుతుంది. దానికి సైంటిస్టులు అప్పుడే మిల్కోమెడా అనే పేరు కూడా పెట్టారు. మిల్కీవే మరియు ఆండ్రోమెడా పేర్లను కలిపి ఈ పేరు పెట్టారన్నమాట. ఈ మిల్కోమెడా ఒక ఎలిప్టికల్ గెలాక్సీగా ఉంటుంది. అంటే ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. ప్రస్తుతం మన మిల్కీవే ఆకారంలో స్పైరల్గా ఉండి ఆర్మ్స్తో ఉంటుంది. కానీ మెర్జర్ తర్వాత ఆ షేప్ మారిపోతుంది. 2 గెలాక్సీల్లోని నక్షత్రాలు కలవడం వల్ల ఈ మిల్కోమెడా సైజ్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాలి. 2 గెలాక్సీలు కలిసినప్పుడు అందులో ఉన్న స్టార్స్ అన్నీ సేఫ్గా ఉంటాయా? మనం ముందు చెప్పుకున్నట్లుగా అవి ఒకదానితో ఒకటి గుద్దుకోవు కాబట్టి ఎక్కువ శాతం నక్షత్రాలకు ఏమీ కాదు. కానీ గ్రావిటేషనల్ ఇంట్రాక్షన్స్ వల్ల కొన్ని స్టార్స్ మాత్రం గెలాక్సీ బయటకు విసిరేయబడతాయి. అయితే ఇదంతా పక్కన పెడితే ఆండ్రోమెడా మన వైపు వస్తుందని సైంటిస్టులకు ఎలా తెలిసింది చూద్దాం పదండి. దీనికోసం వాళ్ళు డాప్లర్ ఎఫెక్ట్ను ఉపయోగించారు. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మన వైపు వస్తున్నప్పుడు దాని నుంచి వచ్చే లైట్ బ్లూ షిఫ్ట్ అవుతుంది. అంటే దాని వేవ్ లెంగ్త్ తగ్గిపోతుంది. అదే ఏదైనా ఆబ్జెక్ట్ మనకు దూరంగా వెళుతుంటే దాని నుంచి వచ్చే లైట్ రెడ్ షిఫ్ట్ అవుతుంది. ఆండ్రోమెడా నుంచి వస్తున్న లైట్ను సైంటిస్టులు స్టడీ చేసినప్పుడు అది బ్లూ షిఫ్ట్ అయినట్లు గుర్తించారు. దీన్ని బట్టి ఆండ్రోమెడా మన వైపు దూసుకొస్తోందని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఆ తర్వాత అది ఎంత స్పీడ్తో వస్తోంది, ఎప్పటికీ మనల్ని ఢీకొంటుంది అనే విషయాలు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్న. ఈ గెలాక్టిక్ కొలైజన్ను మనం ఆపగలమా? దీనికి సమాధానం చాలా క్లియర్. మనం దేన్ని ఆపలేం ఈ విశ్వంలో. ఇక్కడ పనిచేస్తున్న ఫోర్సెస్ ఎంత భారీగా ఉంటాయంటే వాటిని ఆపడం మనుషుల వల్ల కాదు, దేని వల్ల కాదు. కోటాను కోట్ల నక్షత్రాల గ్రావిటీ వల్ల ఈ గెలాక్సీలు ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. అంత పెద్ద ప్రాసెస్లో మనం ఇన్వాల్వ్ అయితే మాడి మసైపోతాం. మన మిల్కీవే గెలాక్సీ, ఆండ్రోమెడా గెలాక్సీ ఒకదాని వైపు ఒకటి ఎలా వస్తున్నాయి, అలాగే 4 బిలియన్ సంవత్సరాల తర్వాత అవి ఎలా కలుస్తాయి అనే విషయాలను ఈరోజు తెలుసుకున్నాం కదా. ఈ గెలాక్టిక్ కొలీజన్లో అసలు ఏం జరుగుతుంది, కొత్త స్టార్స్ ఎలా పుడతాయి, బ్లాక్ హోల్స్ ఎలా కలుస్తాయి, మన సోలార్ సిస్టంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది, ఇవన్నీ కూడా చూసాం. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా నిజం. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు, ఖచ్చితంగా జరగబోయే భవిష్యత్తు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.